హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈజ్ సెల్? డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ఆర్గాన్స్ పర్ఫామ్ ద వేరియస్ ఫంక్షన్స్ యూ హ్యావ్ లిస్టెడ్. అంటే మన బాడీలో డిఫరెంట్ ఫంక్షన్స్. ఇప్పుడు నేను ఈ పెన్ని మూవ్ చేయాలంటే నా ఫింగర్ అనేది మూవ్ అవ్వాలి. నా ఫింగర్ లోపల ఏముంటాయి అంటే నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి బైండ్ అయ్యి టిష్యూస్ లాగా ఫామ్ అవుతాయి. ఈ టిష్యూస్ అన్నీ బైండ్ అయ్యి మనకి ఒక ఆర్గాన్ని ఫామ్ చేస్తాయి. ఆ ఆర్గాన్ అనేది నా హ్యాండ్ అనమాట. ఈ ఆర్గాన్స్ అన్నీ కంప్లీట్గా బైండ్ అయిపోయి మనకి ఒక హ్యూమన్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. లైక్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆల్సో సేమ్ లైక్ దట్. ఒక సెల్ అనేది ఇలా చిన్న మాలిక్యూల్ అనమాట. ఇట్స్ ఎ వెరీ స్మాల్ మాలిక్యూల్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఇన్సైడ్ ద సెల్. This is nucleus, and inside the cell some jelly like substance is called, that is called as a cytoplasm. సెల్ ఈజ్ ఏ లివింగ్ థింగ్. సెల్ అనేది ఏంటి? లివింగ్ థింగ్. సమ్ బ్రిక్స్ ఆర్, ఇప్పుడు మనకి సెల్ని దేంతో కంపేర్ చేశాడు? ఇక్కడ బ్రిక్తో కంపేర్ చేశాడు. ఈ బ్రిక్స్ అనేవి ఎలాగైతే మనకి యూజ్ అవుతాయో, ఈ బ్రిక్స్తో మనం బిల్డింగ్ని ఎలా కడతామో, ఎలా అయితే ఈ నాన్ లివింగ్ బ్రిక్స్ అనేవి మేకింగ్ ద బిల్డింగ్ కట్టడానికి ఎలా యూజ్ అవుతాయి, ఈ సెల్స్ అన్నీ కూడా మేడప్ అయితే మన బాడీ అనేది ఫామ్ అవుతుంది. సెల్స్ ఆర్ అసెంబుల్ టు మేక్ ద బాడీ. దీస్ సెల్స్ ఆర్ ఇన్ సైజ్, డిఫరెంట్ సైజ్ అండ్ డిఫరెంట్ షేప్లో ఉంటాయి. ఇవన్నీ బ్రిక్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి, కానీ సెల్స్ అనేవి మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. సెల్ లోపల ఏమేం పార్ట్స్ ఉంటాయి అంటే సెల్ వాల్ ఉంటుంది, అండ్ సెల్ మెంబ్రెయిన్ ఆర్ ప్లాస్మా మెంబ్రెయిన్, అండ్ ఆల్సో సైటోప్లాజమ్, అండ్ న్యూక్లియస్ ఈజ్ ఆల్సో present. Some cell organelles are also present in the cell. These cell organelles are like a mitochondria, vacuoles and plastids like chloroplast. Plant cells లో క్లోరోప్లాస్ట్ ఉంటుంది. ప్లాస్టిడ్స్ అనేవి ప్లాంట్ సెల్స్లో ఉంటాయి. అండ్ రైబోజోమ్స్, ఇవన్నీ కూడా మనం హయ్యర్ సెక్షన్స్లో నేర్చుకుంటాం. ప్లాంట్ అండ్ యానిమల్ సెల్, మనకి సెల్స్ అనేవి 2 టైప్స్గా ఉంటాయి, ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్ అనేవి. దీంట్లో మనకి ఈ ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్ని బేస్ చేసుకుని ప్రోకారియాటిక్ సెల్ అండ్ యూకారియాటిక్ సెల్ అని డివైడ్ చేయడం జరిగిందనమాట. ప్రోకారియాటిక్ సెల్ అంటే ఏంటి, యూకారియాటిక్ సెల్ అనేది మనం హయ్యర్ సెక్షన్స్లో నేర్చుకుంటాము. ఇంకా సెల్ ఈజ్ మేడప్ ఆఫ్ టు ఫార్మ్ యాజ్ ఏ టిష్యూస్, అండ్ టిష్యూస్ ఆర్ కంబైన్ టుగెదర్ టు ఫార్మ్ యాజ్ ఏ ఆర్గాన్స్. ఇక్కడ సెల్స్ అన్నీ కలిసి ఒక టిష్యూని ఫామ్ చేస్తాయి. ఇప్పుడు ఈ టిష్యూస్ అని 9th క్లాస్లో వస్తాయి మీకు ఇవన్నీ టిష్యూస్ గురించి. 9th క్లాస్లో మీకు ప్లాంట్ యొక్క టిష్యూస్ ఎలా ఉంటాయి, మెరిస్టమాటిక్ టిష్యూస్ అని, వాస్కులర్ టిష్యూస్, ఇవన్నీ మనకి 9th క్లాస్లో వస్తాయి అన్నమాట. ఇవి అన్ని ఆర్గాన్స్. టిష్యూస్ ఆర్ కంబైన్ టుగెదర్ ఫామ్ యాజ్ ఏ ఆర్గాన్స్ ఆర్ టు కంబైన్ టుగెదర్ ఫామ్ యాజ్ ఆర్గాన్ సిస్టమ్. ఒక సిస్టమ్ని ఫామ్ చేస్తాయి మన బాడీ లోపల. ఎలాగంటే డైజెస్టివ్ సిస్టము, రెస్పిరేటరీ సిస్టము, నర్వస్ సిస్టము, ఇవన్నీ కూడా ఆర్గాన్ సిస్టమ్స్ అనమాట. ఈ ఆర్గాన్స్ ఇంటర్నల్ ఆర్గాన్స్ అండ్ ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి. మన బాడీ లోపల 2 టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అవి ఏంటి అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ అండ్ ఎక్స్టర్నల్ ఆర్గాన్స్. ఇంటర్నల్ ఆర్గాన్స్ వచ్చేసి హార్ట్, లంగ్స్, స్టమక్, ఇవన్నీ ఇంటర్నల్ ఆర్గాన్స్. ఈ స్టమక్ లోపల మనకి స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఇంటర్నల్ ఆర్గాన్స్ అనమాట. ఒక సిస్టమ్ని ఫామ్ చేయాలి అంటే ఒక ఆర్గాన్స్ అని, ఇవన్నీ కూడా ఆర్గాన్స్ అన్ని మేడప్ అయితే ఒక సిస్టమ్ అనేది మనకి ఫామ్ అవుతుంది. అసలు ఫస్ట్ సెల్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, సెల్ని ఫస్ట్ ఎవరు డిస్కవర్ చేశారు, అదంతా మనం ఇప్పుడు చూద్దాం. ద బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ అన్ ఆర్గాన్ విచ్ ఈస్ ద cell. The basic structural unit of an organ which is the cell. Cell may be compared to bricks. సెల్ని దేంతో కంపేర్ చేశాడు? ఇక్కడ బ్రిక్స్తో కంపేర్ చేశారు. బ్రిక్స్ ఆర్ అసెంబుల్ టు మేక్ ఏ బిల్డింగ్. బ్రిక్స్ అన్నీ కలిసి మనకి ఏం ఫామ్ అవుతాయి, ఒక బిల్డింగ్ అనేది కట్టడం జరుగుతుంది. సిమిలర్లీ సెల్స్ ఆర్ అసెంబుల్ టు మేక్ ద బాడీ ఆఫ్ ఎవ్రీ ఆర్గనిజం. మన బాడీ లోపల ఉన్న అన్ని ఆర్గనిజమ్స్ అన్నీ కూడా ఎలా ఫామ్ అవుతాయంటే సెల్స్తో అసెంబుల్డ్ అయితేనే మన యొక్క ఆర్గనిజమ్స్ అనేవి బాడీ లోపల ఫామ్ అవుతాయి. Discovery of the cell. First, Robert Hooke in 1665 observed slices of cork under a simple magnifying device. ఫస్ట్ ఎవరు సెల్ని డిస్కవర్ చేశారంటే రాబర్ట్ హుక్. ఈ బిట్ ఇంపార్టెంట్. రాబర్ట్ హుక్ ఇన్ 1665 అబ్జర్వ్ ద స్లైసెస్ ఆఫ్ కార్క్ అండర్ ఏ సింపుల్ మ్యాగ్నిఫైయింగ్ డివైస్. కార్క్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద బార్క్ ఆఫ్ ఏ ట్రీ. కార్క్ అనేది పార్ట్ ఆఫ్ ద బార్క్ ఆఫ్ ఏ ట్రీ, బార్క్ ట్రీ యొక్క పార్ట్ అనమాట. హీ టుక్ థిన్ స్లైసెస్ ఆఫ్ కార్క్ అండ్ అబ్జర్వ్ దెమ్ అండర్ ఏ మైక్రోస్కోప్. ఈ కార్క్ని మనం ఎక్కడ అబ్జర్వ్ చేసాము? మైక్రోస్కోప్ లోపల అబ్జర్వ్ చేస్తే మనకి సెల్స్ అనేవి ఇలాగా జెల్లెడ్ లాగా ఇలా కనిపించినాయి. ఇవన్నీ కూడా మనకి ఎలా ఉన్నాయంటే హనీకోమ్. మనకి హనీకోమ్ ఎలా ఉంటుందో అలా ఇవన్నీ కూడా మనకి బాక్సెస్ అనేవి కనిపించినాయి అనమాట. దీస్ బాక్సెస్ ఆర్ అపియర్ లైక్ ఏ హనీకోంబ్. He also noticed that one box was separated from the other by a wall or partition. ఇక్కడ ఒక బాక్స్ అనేది ఒక బాక్స్కి మధ్యలో ఒక
పార్టీషన్ అంటూ ఉందన్నమాట. ఈ హుక్ ఏం అబ్జర్వ్ చేశాడు? హుక్ అబ్జర్వ్డ్ యాజ్ బాక్సెస్ ఆర్ సెల్స్ ఇన్ ద కార్క్ వేర్ యాక్చువల్లీ డెడ్ సెల్స్. ఇవన్నీ కూడా ఏ సెల్స్? ఇవన్నీ డెడ్ సెల్స్ అనమాట. ఈ డెడ్ సెల్స్ అన్నీ కూడా మనకి ఎలా ఉన్నాయి? కార్క్లో అబ్జర్వ్ చేసిన ఈ సెల్స్ అనేవి డెడ్ సెల్స్ అని ఎందుకు అన్నామంటే ఇవన్నీ కూడా నాన్ లివింగ్ థింగ్స్ అనమాట. ఇవి నాన్ లివింగ్ థింగ్స్ ఉండటం వల్ల ఇవి డెడ్ సెల్స్ అని చెప్పాం. సెల్స్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్ కుడ్ బి అబ్జర్వ్డ్ ఓన్లీ ఆఫ్టర్ ద డిస్కవరీ ఆఫ్ ఇంప్రూవ్డ్ మైక్రో ఆర్గనిజమ్స్. సెల్స్ అన్నీ కూడా లివింగ్ ఆర్గనిజమ్స్. ఇవన్నీ మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం? ఓన్లీ ఆఫ్టర్ ద డిస్కవరీ ఆఫ్ ఇంప్రూవ్డ్ మైక్రోస్కోప్. ఎప్పుడైతే మైక్రోస్కోప్ని కనిపెట్టారో అప్పుడు మాత్రమే మనం ఈ లివింగ్ ఆర్గనిజమ్స్ అనేవి, సెల్స్ అనేవి ఈ లివింగ్ ఆర్గనిజమ్స్లో ఉన్నాయి అని మనం ఐడెంటిఫై చేసామన్నమాట. వెరీ లిటిల్ వాజ్ నోన్ అబౌట్ ద సెల్ ఫర్ ద ఫస్ట్ నెక్స్ట్ 150 years ఆఫ్టర్ రాబర్ట్ హుక్ అబ్జర్వేషన్. ఇక్కడ రాబర్ట్ హుక్ అనే సైంటిస్ట్ 150 years ఆఫ్టర్, అంటే 150 yearsకి ముందే తను దీన్ని అబ్జర్వ్ చేశాడనమాట. టుడే వీ నో అబౌట్ దట్ సెల్ స్ట్రక్చర్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్ బికాస్ ఆఫ్ ఇంప్రూవ్డ్ మైక్రోస్కోప్స్. ఇప్పుడు మనం సెల్ యొక్క స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, ఫంక్షన్స్ ఏంటి అనేవి మనం ఈజీగా ఎందుకు ఐడెంటిఫై చేయగలుగుతున్నామంటే బికాస్ ఆఫ్ ద మైక్రోస్కోప్. ఎప్పుడైతే మైక్రోస్కోప్ని కనిపెట్టారో మైక్రోస్కోప్లోనే మనం 7th క్లాస్లో వచ్చింది. 7th క్లాస్లో మైక్రోస్కోప్ స్మాల్ లివింగ్ ఆర్గనిజమ్స్ వీఆర్ అబ్జర్వ్ ఇన్ ద అబ్జర్వ్ ఇన్ విచ్ ఇన్స్ట్రుమెంట్ అంటే మైక్రోస్కోప్. ద సెల్ అనేది బోత్ బ్రిక్స్ ఇన్ ఏ బిల్డింగ్ అండ్ సెల్ ఈజ్ ద లివింగ్ ఆర్గనిజమ్స్ ఆర్ బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్స్. ఎలాగైతే బ్రిక్స్ అయితే ఒక వాల్ని ఎలాగైతే క్రియేట్ చేస్తాయో ఎలాగైతే ఈ సెల్స్ అనేవి, ఇవి బ్రిక్స్ అనేవి ఒక వాల్ని క్రియేట్ చేయగలుగుతాయో అలాగే సెల్స్ అన్నీ కూడా కంబైండ్ అయ్యి మనకి ఒక ఆర్గాన్ సిస్టమ్స్ని ఫామ్ చేస్తాయి అని ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ద లివింగ్ వరల్డ్ ఆర్గానిజమ్స్ డిఫర్ ఫ్రమ్ వన్ అనదర్ బట్ ఆల్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్. మన యొక్క సెల్స్ అన్నీ కూడా బ్రిక్స్ అయితే సిమిలర్ బ్రిక్స్ అనేవి ఉంటాయి బట్ హ్యావ్ డిఫరెంట్ డిజైన్, షేప్స్ అండ్ సైజెస్. సిమిలర్లీ ఇన్ ద లివింగ్ వరల్డ్ ఆర్గానిజమ్స్ ఆల్సో డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్ బట్ ఆల్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్. ఆర్గనిజమ్స్ అన్నీ మేడప్ అయి ఉంటాయి సెల్స్తో, బట్ సెల్ ఇన్ ద లివింగ్ ఆర్గనిజమ్స్ ఆర్ కాంప్లెక్స్. సెల్స్ అన్నీ కూడా లివింగ్ ఆర్గనిజమ్స్లో చాలా కాంప్లెక్స్ లివింగ్ ఆర్గనిజమ్స్ అండ్ లివింగ్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. నాన్ లివింగ్ బ్రిక్స్కి అలాంటివి ఏమీ కాంప్లెక్స్ స్ట్రక్చర్ అంటూ ఏమీ ఉండదన్నమాట. ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ ఒక వాల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది బ్రిక్ వాల్, ఇది ఆనియన్ పీల్. ఆనియన్ పీల్ లోపల సెల్స్ ఎలాగైతే అరేంజ్ అయి ఉన్నాయో ఇక్కడ బ్రిక్ లోపల కూడా వాల్ ఎలా అయితే అరేంజ్ అయి ఉందో చూపించడం జరిగిందనమాట. ద ఎగ్ ఆఫ్ ఎ హెన్ రిప్రజెంటెడ్ ఏ సింగిల్ సెల్ అండ్ ఇట్ ఈస్ ఎ బిగ్ ఎనఫ్ టు బి సీన్ బై అవర్ ద నేకెడ్ ఐ. ఇక్కడ మనకి ఎగ్ సెల్, ఇక్కడ ఎగ్ ఆఫ్ ఎ హెన్, మన హెన్ యొక్క ఎగ్ని తీసుకుంటే అది సింగిల్ సెల్ అనమాట. అది చాలా బిగ్ సెల్, దాన్ని మనం డైరెక్ట్గా చూడగలం. ఆర్గనిజం షో వెరైటీ ఇన్ సెల్ నెంబర్, షేప్స్ అండ్ సైజ్. ఆర్గనిజమ్స్ అన్నీ కూడా సైజ్లో కానీ షేప్లో కానీ అవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే స్టైన్స్ ఆర్ యూజ్డ్ టు కలర్ పార్ట్స్ ఆఫ్ ద సెల్ టు స్టడీ ద డీటెయిల్ స్ట్రక్చర్. ఇక్కడ స్టైన్స్ని యూజ్ చేస్తాం. స్టైన్స్ అంటే డైస్ని యూజ్ చేస్తాం. ఈ డైస్ని యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఈ స్ట్రక్చర్ అనేది మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఆ కలర్లో మనకి ఎలా ఉంటుంది, పింక్ స్టైన్ అని యూజ్ చేస్తాము, మిథిలిన్ బ్లూ యూజ్ చేస్తాము, ఫినాఫ్థలిన్ స్టైన్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైస్ని యూజ్ చేస్తామన్నమాట. దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్. మన లివింగ్ ఆర్గనిజమ్స్ అనేవి చాలా మిలియన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్ ఉంటాయి. దే ఆర్ డిఫరెంట్ షేప్స్ అండ్ సైజ్. దేర్ ఆర్గాన్స్ ఆల్సో వ్యారీ ఇన్ షేప్, సైజ్ అండ్ నెంబర్ ఆఫ్ సెల్స్. ఇవన్నీ కూడా సెల్స్ అనేవి మిలియన్స్, మన బాడీలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. నెంబర్ ఆఫ్ సెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీ హ్యాస్ ఏ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయి విచ్ వ్యారీ ఇన్ షేప్ అండ్ సైజ్. ఇవన్నీ కూడా షేప్, సైజ్లో డిఫరెంట్గా ఉంటాయి. డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ సెల్స్ పర్ఫార్మ్ ఏ వెరైటీ ఆఫ్ ఫంక్షన్స్. ఈ గ్రూప్ని ఒక ఫామ్ చేసుకుంటాయి అన్నమాట. ఈ సెల్స్ అనేవి ఒక గ్రూప్ని ఫామ్ చేసుకుంటాయి. ఈ గ్రూప్స్ అనేవి డిఫరెంట్ ఫంక్షన్స్ని చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక గ్రూప్ అనేది, ఒక క్లాస్లో ఒక గ్రూప్, బాయ్స్ గ్రూప్, గర్ల్స్ గ్రూప్ ఎలాగైతే ఫామ్ అయితే బాయ్స్ గ్రూప్కి ఒక యాక్టివిటీ ఇచ్చామనుకోండి, వాళ్ళు ఆ యాక్టివిటీని ఎలా చేస్తారు, చాలా యాక్టివ్గా పర్ఫామ్ చేస్తారు. చూడండి వాళ్ళు ఇంకా బాగా యాక్టివ్గా పర్ఫామ్ చేస్తున్నారు, మనం వాటికంటే కూడా ఇంకా బాగా యాక్టివ్గా పర్ఫామ్ చేయాలి అంటే ఈ సెల్స్ అనేవి అలా కంపారిజం ఎలా అయితే కంపారిజం అనేది కాదు, ఇక్కడ సెల్ యొక్క ఫంక్షన్స్ ఎలా జరుగుతుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ సెల్స్ పర్ఫామ్ ఏ వెరైటీ ఆఫ్ ఫంక్షన్స్.
చాలా గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయి. ఈ సెల్స్ అన్నీ కూడా డిఫరెంట్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తాయి. ఏ బిలియన్ ఈజ్ ఏ 1000 మిలియన్. ఒక బిలియన్ అంటే ఎన్ని మిలియన్స్? 1000 మిలియన్స్ అనమాట. ఒక బిలియన్ అంటే ఎన్ని మిలియన్స్? 1000 మిలియన్స్. ఏ ట్రిలియన్ ఈజ్ ఏ 1000 బిలియన్. ఏ ట్రిలియన్ ఈజ్ ఏ 1000 బిలియన్. ఇక్కడ మనకి ఈ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్, సింగిల్ సెల్, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ వచ్చేసి అమీబా, పారామిషన్. దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ సెల్స్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేను అండర్లైన్ చేశాను కదా, వాటికి ఇంకా నేను నోట్స్లో పాయింట్స్ అనేవి డిస్కస్ చేద్దాం మళ్ళీ. హ్యూమన్ బాడీ హ్యాస్ ఏ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ విచ్ వ్యారీ ఇన్ షేప్ అండ్ సైజ్. డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ సెల్స్ పర్ఫామ్ ఏ వెరైటీ ఆఫ్ ఫంక్షన్స్. ఏ బిలియన్ ఈజ్ ఏ 1000 మిలియన్స్. ఒక బిలియన్ అంటే ఎంత? 1000 మిలియన్. ఏ ట్రిలియన్ ఈజ్ ఏ 1000 బిలియన్. ఏ ట్రిలియన్ అంటే 1000 బిలియన్ అనమాట. ఓకే, వాచ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.